విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, మన విశ్వాసం ఎంత గట్టిదో అంతగా మనం ఆ దేవునికి ఇష్టలమవుతాము. అవును, మన విశ్వాసం ఎంతలా ఉంది? అసలు విశ్వాసం అంటే కంటికి కనిపించకపోయినా దానిని నమ్మటం, జరిగినవి లేదా జరగబోయే వాటిని నమ్మడం. అయితే పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, క్రీస్తు దేవుడని నమ్ముతున్నావా? ఆయన మన కొరకు ఆ శిలువలో మరణించారని నమ్ముతున్నావా? అయితే దెయ్యములు కూడా క్రీస్తు దేవుడని నమ్ముతున్నాయి. కానీ నీవు నమ్మడం కాదు, విశ్వసిస్తున్నావా? అంటే యేసు ప్రభుల వారు తోమా గారితో అన్నారు, నీవు నా గాయములలో వ్రేలు పెట్టి చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అని. అవును, అదే విశ్వాసం. చూసి నమ్మడం నమ్మకం, లేదా ఏదైనా తెలిసి నమ్మడం నమ్మకం. కానీ చూడకపోయినా, నీకు తెలియకపోయినా తెలుసుకొని నమ్మడం, ఆ విషయంపై దృఢమైన నమ్మకం ఉంచడం, ఆ నమ్మకాన్ని బట్టి చేసే కార్యాలే విశ్వాసం. క్రియలు లేని విశ్వాసం ఒంటిగా ఉండి మృతమైన దగును. అవును, అందుకే నీ విశ్వాసం నీ క్రియలను బట్టి తెలుపబడుతుంది. కావున ఆయన పైన నీవు వేసిన భారాన్ని ఆయన తొలగిస్తాడు అని నమ్మి, తొలగించేశాడు అని విశ్వసించి, ఆ సమస్య లేనట్టు, అది ఆయన తీసివేసినట్టు పూర్తిగా నమ్మడం. అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అలా నీ జీవితంలో ప్రతి విషయం పైన, ఆ దేవుని కార్యాలపైన, ఆయన ప్రేమ పైన మనకి ఎంత విశ్వాసం ఉందో అంత దేవునికి ఇష్టలమవుతాము. కావున ఆయన యందు మీ విశ్వాసం దినదినం స్థిరపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.